హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. ఈరోజు మొదటిగా కొర్రల పాయసం ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను. ఈ కొర్రల పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొర్రలు, బెల్లం, పంచదార, పాలు, నెయ్యి, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ముందుగా కొర్రలను బాగా 1-2 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఒక కళాయి తీసుకొని ఏ కొలతతో అయితే కొర్రలు తీసుకున్నామో దానికి 3 లేదా 4 రెట్లు నీళ్లు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆ కళాయిని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత కొలతకు తీసుకున్న దానికి 4 రెట్లు పాలు పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడుతుంది అనే టైంలో ఒకసారి బాగా కలుపుకొని కొలతకి 2 రెట్లు బెల్లం లేదా పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ బెల్లం, 1 కప్పు పంచదార వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని చిటికెడు ఉప్పు, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చిన్నపాటి కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ను దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన జీడిపప్పు, కిస్మిస్ను కొర్రల పాయసంలో వేసుకొని ఒకసారి అడుగు నుండి కలుపుకుంటే ఎంతో రుచికరమైన కొర్రల పాయసం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ న్యూ ఛానల్. థ్యాంక్ యూ.